కాకినాడ జిల్లా జగ్గంపేట పర్ణయ్య ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జగ్గంపేట నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఆత్మీయ కార్యకర్తల సమావేశంలో కాకినాడ పార్లమెంట్ జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మన ఎంపీ ఉన్నారంటే ఏ ప్రోగ్రామ్ చేయలేదు, ఎమ్మెల్యే ఉన్నారంటే ఎక్కడ ప్రోగ్రామ్ లేదు. మనమందరం ఇంత బలంగా ఉండి ఎందుకు ఉండగలుగుతున్నామంటే ప్రజల్ని మనం చూడాలనుకుంటున్నారు, ప్రభుత్వం మారాలనుకుంటున్నారు. అందుకనే మనలో ఎంత ఉత్సాహం ఉంది. ఈ ఉత్సాహం పదవిలాగా అధికారంలో మారాలి అంటే ఈ 8 రోజులు మనం ఇద్దరం అంటే ముగ్గురు కలిసి బాగా కష్టపడి మన విజయానికి దగ్గరయ్యేలాగా ఈ 8 రోజులు మెట్లు ఎక్కాలి. ఎక్కిన తర్వాత వచ్చే ప్రభుత్వంలో స్థానిక నాయకత్వం మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. ప్రజలకు చేయవలసిన మంచి సంక్షేమం, అభివృద్ధి అన్నీ మీ చేతుల మీద మీ సమక్షంలో జరుగుతుంది. అదే కదా కోరుకున్న 8 రోజులు. ఎందుకంటే ఈ స్థానిక నాయకత్వాన్ని మొత్తానికి తొక్కేసింది ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పంచాయతీ వ్యవస్థని, స్థానిక నాయకత్వాన్ని తొక్కేసింది ఎవరైనా ఉన్నదంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. పంచాయతీ నిధుల్ని 14th వైస్ కమిషన్, 15th వైస్ కమిషన్ లో వచ్చిన నిధులు కూడా లాగేసుకున్న ఏకైక ప్రభుత్వం ఇతను ఒక్కడే. ఇతనికి స్థానిక నాయకత్వం అవసరం లేదు. అతను ఒక సైన్యులాగా, కూలీలాగా వాలంటీర్లు పెట్టుకుని, జీతాలు పెట్టుకుని వాళ్ళ చేత రిజైన్ చేయించేసి ఇప్పుడు వాళ్ళని వాడుకుంటున్నారు. గ్రామ నాయకత్వం అంటే గ్రామ స్వరాజ్యం అంటే ఏంటి అంటే మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద పంచాయతీ వ్యవస్థ మన భారతదేశంలో ఉంది. ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే మీ గ్రామంలో ఉండే సమస్య మీకన్నా బాగా నాకు తెలియదు. దాన్ని ఎలా చేస్తే అన్ని సామాజిక వర్గాలకి లేకపోతే ఏది అవసరం అనేది మీ గ్రామంలో ఉన్న మీకన్నా బాగా నాకు తెలియదు. అది తెలుసుకునేలాగా నాకు ఒక మంచి నాయకుడు ఉండాలి. ఆ నాయకుడు మాట నేను వినాలి. అది ఆ నాయకుడి ద్వారా నేను చెయ్యాలి. అప్పుడే ఆ గ్రామం అనేది, ఆ ప్రాంతం అనేది అభివృద్ధి అవుతుంది. దీనికోసమే మీరందరూ ఎన్నో కష్టాలు పడి పనులు మానేసి వ్యవసాయం చేయకుండా ఆ మంచి చేయటం కోసమే ఆస్తులు అమ్మేసైనా సరే ఈ రోజు ఇలా కష్టపడతా వచ్చాం. మనమందరం ఈ 8 రోజులు మనం చాలా బాగా కష్టపడాలి.